ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 44వ కీర్తన 26వ వచనం. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. భక్తులు ఒకరు ఇక్కడ, దేవా, మా మాకు సహాయము చేయడానికి లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును రక్షించుము అని అంటున్నారు. ఇది ఎంతో చక్కటి ప్రార్థన. మనము ఆపదలు, ఆవేదనలు, కష్టములు, దుఃఖములు, వేదనలు, సంకటములు మనమున్నప్పుడు మనము దేవుని వైపు చూసి మొరపెట్టవలసినటువంటి మొర ఈ మొర. పై వచనంలో తన బాధనేమిటో ఆయన చెబుతూ ఉన్నాడు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. దేవా, మా ప్రాణము నేలను కృంగి ఉన్నదయ్యా, మా శరీరము నేలను బట్టి ఉన్నది కనుక మాకు సహాయం చేయడానికి లెమ్ము అని ప్రభు వైపు చూసి మొరపెడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనము జీవించేటప్పుడు ఎన్నో బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములను మనము ఎదుర్కోవలసి వస్తుంది. మన శరీరము మట్టిని అంటుకున్నట్టు వేదన చెందుతూ ఉంటాం. ఈ శ్రమ నుండి, ఈ కష్టము నుండి నన్ను విడిపించువారు ఎవరు అని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుని సన్నిధికి మనము వెళ్ళి దేవుని వైపు చూసి భక్తుడు ప్రార్థించినట్లుగా మనము కూడా ప్రార్థించాలి. దేవా, మాకు సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను రక్షించుము అని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికై ఆయనే లేచి మనను తన కృపను బట్టి రక్షించి ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు సునేమి పట్టణంలో జీవించుతున్న గనురాలైన స్త్రీ దైవజనుడైనటువంటి ఏలియాను తన ఇంట చేర్చుకున్నది, ఎలీషాను తన ఇంట చేర్చుకున్నది. ఆమెకు దైవజనుడు దేవుని వాగ్దానము ద్వారా దేవుడు ఆమెకు సంతతిస్తాడని చెప్పాడు. ఆమె కుమారుణ్ణి కని వాడు పెద్దవాడైనప్పుడు హఠాత్తుగా మరణించినాడు. ఆమె దైవజనుని యొక్క మంచం మీద వాణ్ణిని పండబెట్టి దైవజనుని దగ్గరకు వెళ్ళి తనకు సంభవించిన వేదనను ఆయనతో చెప్పింది. దైవజనుడు తన దాసుడైనటువంటి గెహజీని పంపాడు. కానీ గెహజీ ఆ బిడ్డకి ప్రాణం ఇవ్వలేకపోయాడు. గెహజీ వచ్చి జరిగినది చెప్పినప్పుడు ఎలీషా తన గదిని విడిచి బయలుదేరి ఆ స్త్రీ ఇంటికి వచ్చి తన మంచం మీద పండుకున్న ఆ బిడ్డ పట్ల కనికరం చూపి వాడిని రక్షించి బ్రతికించి ఆ తల్లికి అనుగ్రహించి ఆమెను ఆనందింపచేసినాడు. ఆయనే లేచి వచ్చి తన కృపను బట్టి ఆ బిడ్డను రక్షించి ఇచ్చినట్లుగా ఈ లోకంలో మనం ప్రార్థించినప్పుడు, అనేక మంది భక్తులు ప్రార్థించినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో అద్భుతము జరగకపోతే, నీవు కష్టంలో నుండి బయటపడకపోతే, ప్రభువైన దేవుడే తన సింహాసనమును విడిచి నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థతపరిచి నీకు విడుదలిచ్చేటువంటి గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అందుకనే ప్రభు వైపు చూసి
దేవా, మా మాకు సహాయము చేయడానికి లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను రక్షించమని ప్రార్థన చేయండి. మీ సమర్పణను బట్టి ప్రభువు మీకు సహాయం చేసి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. బిడ్డలకు మీరు సహాయం చేయండి. రండి, వేదనలో నుండి వారిని విడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.